నిన్నటి ఓటమి ఓ పాఠం, రేపటి గెలుపు నీ చరిత్ర. ఈ రెండిటి మధ్యలో ఉండేది నీ ఆకలి. నీ ఆకలి ఎంత కసిగా ఉంటే నీ గెలుపు అంత గొప్పగా ఉంటుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. శక్తిని మించి మాట్లాడకూడదు. ఆకాశాన్ని తాకాలని కోరికున్నప్పటికీ ఇతరులను కూల్చాలనుకోకూడదు. అందని దానికోసం ఆశపడొద్దు. నచ్చిన దానికోసం కష్టపడొద్దు. నీకోసం కష్టపడే వారిని మర్చిపోవద్దు. నిన్ను ఇష్టపడే వారిని వదులుకోవద్దు. సంతృప్తితో కూడిన మనసు, ప్రేమతో నిండిన హృదయం, రోగం లేని దేహం, అప్పులేని జీవనం, దైవం మీద నమ్మకం, ఇవి ఉంటే చాలు. ప్రతికూల పరిస్థితులలో కూడా అనుకూల పరిస్థితులను కల్పించుకొని ప్రశాంతంగా గడిపేయడానికి. మిత్రమా, అబద్ధాన్ని నమ్మడానికి ఎవరు ఆధారాలు అడగరు, కానీ నిజాన్ని నమ్మాలంటే సాక్ష్యాలు అవసరం. మిత్రమా, అవసరం ఎంత దారుణమైనది అంటే దాని ఆకలి తీర్చడానికి నీ ఆత్మాభిమానాన్ని చంపేస్తుంది. ఊసర వెలిలాగా రంగులు మార్చి నీతో ఏమైనా చేయిస్తుంది. మనకన్నా ముందు ఎంతోమంది ధనవంతులు, బలవంతులు పుట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు పోతూ పోతూ వెంట ఏమీ తీసుకువెళ్ళలేదు. వారి కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి అంతే. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. చివరికి నలుగురు కావాలి. తిన్నది అరగక ఒక కుక్క అరిస్తే దాన్ని చూసి 10 కుక్కలు అరవడం మొదలు పెడతాయి. అలాగే మన చుట్టూ ఉన్న జనాలు కూడా అంతే. ఒక మనిషి ఏదైనా చెడుగా చెబితే చాలు, వేరే మనుషులు కూడా తెలిసి తెలియకుండానే దూరిపోతుంటారు మాట్లాడడానికి. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వును కాల్చివేసేంత గొప్పగా ఉండాలి. డబ్బులు ఉన్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకండి. మనిషి 100 ఏండ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోండి.